యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 11వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు పవర్ ఇన్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క వాక్యాన్ని నోటితో ప్రకటించినప్పుడు ఎంత శక్తి విడుదలవుతుందో మీరు తెలుసుకోవాలండి. ఇది నా హృదయ వాంఛ, నా ప్రార్థన అన్నమాట. ప్రభా, ఈ వాక్యంలో ఎంత శక్తి ఉందో ఈ బిడ్డలు గ్రహించేటట్లుగా సహాయం చేయి ప్రభా. లేకపోతే ఈ వాక్యం నోటితో పలకకుండా వేరే మాటలు పలికి అనవసరంగా సైతాన్ అధికారాన్ని వాళ్ళ మీదకి వాళ్ళు పిలిపించుకుంటున్నారు. సంఖ్యాకాండం 14లో మనం ఆదివారం రోజు ధ్యానించుకున్నాం కదా. ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ ఎడారి ప్రయాణం చేస్తున్నప్పుడు మోషే 12 మంది వేగు వాళ్ళని, గూఢచారులను పంపిస్తాడు. కానా దేశం ఎట్లా ఉందో చూసి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎలా ఉంది అని చెప్పండి అంటే. అప్పుడు 12 మందిలో 10 మంది తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి, సమాచారం ఇస్తారనమాట. అప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలకి చెప్తారు కదా, అక్కడ ఎంత పెద్దవాళ్ళు, అమ్మో అమ్మో మనం జయించలేమనగానే వీళ్ళందరూ ఈ పాడు మోషే ఎందుకు మనల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు, ఈ ఎడారిలో చావడానిక, ఇక్కడ చేస్తే బాగుండు అంటారనమాట. అప్పుడు ప్రభు అంటారు, మీ గొనుగుడు విని 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 నా చెవులు చిల్లులు పడిపోయినాయి, చస్తే బాగుండు అంటారా? అయితే మీ మాటకి తగ్గట్లుగానే మీరు చతురుగాక అంటారనమాట. 6 లక్షల మంది, 2 తప్ప అందరూ చనిపోతారండి. 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు అనమాట. ఎవరైతే ఐగుప్తు నుంచి బయటకు వస్తారో వాళ్ళు 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 6 లక్షల మంది. ఒక్క 2 తప్ప మిగిలిన వాళ్ళంతా చనిపోతారు. చనిపోయే వరకు ఆ ఎడారిలోనే తిప్పుతారనమాట. సంఖ్యాకాండం 10 నుంచి సంఖ్యాకాండం అంతా ఎడారి ప్రయాణం అన్నమాట. మన మాట ఎందుకు నేను చెప్తున్నా అంటే, నేను చస్తే బాగుండు అన్నప్పుడు సైతానికి అధికారం వస్తుందండి. వచ్చి నేను చస్తే బాగుండు అన్నావు కదా, ఇలా చనిపో. నేను అట్లా కూడా విన్నానమాట. కెరోసిన్ పోసుకొని కాల్చుకొని చాలా సంవత్సరాల క్రితం మా స్కూల్ ఆయా వాళ్ళ కూతురు అనమాట. అత్తగారు బాగా కష్టపడుతున్నారు, ఏంటది కట్నాలు తీసుకురావాలి, ఇట్లా బాధపడుతున్నారు. అప్పుడు ఆ బాధ భరించలేక ఎప్పుడో ఇంకా ఇంట్లో ఒక్కతే ఉండి చనిపోతే బాగుండు అనిందంట. అప్పుడు ఒక స్పిరిట్ కనపడింది అనమాట. నువ్వు చనిపో కెరోసిన్ పోసుకొని చనిపో అని అలా పోసుకొని కాల్చుకొని తర్వాత పాపం హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చెప్పింది అనమాట ఇలా. ఆ తర్వాత చనిపోయిందండి, చాలా కాలిపోయి. ఇది చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ మీరు అలా చేయకండి అని చెప్తున్నాను. ఎప్పుడు అలాంటి మాటలు మీరు మాట్లాడొద్దు. 118వ కీర్తనలో ఉంటుంది, నేను చనిపోను, నేను బ్రతికుండి దేవుడు నాకు చేసిన అద్భుత కార్యాన్ని ప్రకటిస్తాను, ఆయన గొప్ప దేవుడు ప్రకటిస్తాను అని చెప్పాలన్నమాట. సైతానికి ఎప్పుడు అధికారం ఇవ్వద్దు. లీగల్ అథారిటీ వస్తుంది. ఒకవేళ అలా మాట్లాడినా కొన్నిసార్లు పిల్లలతో కూడా అంటా, నువ్వు బాగుపడవురా, నువ్వు చేస్తే బాగుండు అలా అన్నప్పుడు, తండ్రి అలా మాట్లాడాడు, నాకు అధికారం ఉంది అని తండ్రి దేవుని దగ్గర సైతాను, మరి నాకు లీగల్ అథారిటీ ఉంది ఎందుకంటే వాళ్ళ నాన్న అట్లా అన్నాడు అని ఆ అధికారాన్ని తీసుకుంటాడు. కనుక బై మిస్టేక్ పొరపాటున ఎప్పుడైనా నువ్వు పనికిరావు, నువ్వు పాడైపోతావు అని అన్న పిల్లల్ని మళ్ళీ యేసు నామంలో ఆ మాట కొట్టేస్తున్నా అని చెప్పాలి. నాకెప్పుడు అనారోగ్యమే, అట్లా ఎప్పుడు అనకూడదండి. మీరు ఎలా అనాలో, బైబిల్లో మాటలు జీవపు మాటలండి, అవి మనం మాట్లాడాలి. ముందుగా దేవుడు మాట్లాడింది ఆదికాండం 1లో 3వ వచనం మనం విన్నాం కదా. అంత చీకటిగా ఉన్నప్పుడు దేవుడు అన్నారు, వెలుగు కలుగునుగాక అన్నారు. చీకటిగా ఉంది అనలేదు. ఏదైతే ఉందో అది అనలేదు, ఎందుకంటే అది మంచిది కాదనమాట. మీకు అనారోగ్యంగా ఉందనుకోండి, అప్పుడు మీరేమనాలంటే
ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, యేసు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, యేసు రక్తం నాలో ప్రవహిస్తుంది, యేసు పునరుత్థాన శక్తి నాలో ప్రవహిస్తుంది, యేసు జీవం నాలో ప్రవహిస్తుంది. యెషయా 53:5 రాయబడిందనమాట. అలా మీరు చెప్పుకుంటే మీకు ఆరోగ్యం అండి. నేనే సాక్ష్యం ఇస్తున్నాను, చెప్తున్నాను. 97లో దేవుడు నన్ను పరిశుద్ధ ఆత్మతో అభిషేకించి బైబిల్ గ్రంథాన్ని చదివించినప్పుడు, దాన్ని నాకు వివరించినప్పుడు, ఈ సత్యం తెలుసుకున్న తర్వాత నేను ఎప్పుడు నాకు స్వస్థత ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని చదువుతాను. ఇదే మందుల సీసా, వాక్యాలన్నీ ట్యాబ్లెట్స్ అన్నమాట. ఆ ట్యాబ్లెట్స్ బదులు ఇవి తీసుకొని ఇంకా ఏం చెప్తా అంటే పండ్లు తీసుకోండి. అన్ని ఫ్రూట్స్ దేవుడిచ్చినవి, అవి కూడా మెడిసిన్స్ అన్నమాట. న్యాచురల్ ఫ్రూట్స్ అన్నీ ఏ సీజన్లో ఏ పండ్లు ఇస్తాడో అవి కూడా మెడిసిన్ అన్నమాట. 5 రకాల పండ్లు తినాలని చెప్పారంట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఒక యాపిల్ తినండి, ఒక దానిమ్మ తినండి, మీరు షుగర్ ఉంటే డ్రాగన్ ఫ్రూట్ అంటారు కదా, పప్పాయ తినండి, డ్రాగన్ ఫ్రూట్ తినండి, కివీ తినండి, టొమాటోస్ తినండి 2, యాపిల్ లేకపోతే పండ్లు తినండి. ఈ రైస్ తగ్గించుకోండి, చెత్త, దానివల్ల మనకేమి ఇది కాదనమాట. శక్తి ఎట్లా వస్తుందో తినేటప్పుడు కూడా ఇది యేసు ప్రభు శరీరం అని తినాలన్నమాట. సో అట్లా నోటితోటి మీరు ప్రకటించుకోవాలి, మనం ప్రకటించుకోవాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, దేవుడు నన్ను ఆనంద తైలంతో అభిషేకించారు. హెబ్రీ 1:8 అన్నమాట. ఫిలిప్పీ 4:4లో పౌలు చెప్తాడు, మీరు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుచున్నాను ఆనందించండి. సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండే అభిషేకాన్ని దేవుడు మనకి ఇవ్వమని అడగాలన్నమాట. ఆ తర్వాత బలంగా ఉండడానికి అన్నమాట. 18వ కీర్తనలో దావీదు అదే చెప్తాడు, ప్రభు నా కోట, నా కొండ, నా బలమైన, నా కొండ అయిన, నా ఆశ్రయదుర్గం. మనం కూడా ప్రభు నా బలం అని చెప్పుకోవాలి. నేను ఉదయం లేచినప్పుడు లేవగానే బలహీనంగా అనిపిస్తుంది నాకు, ప్రభువా నువ్వు నాలో ఉన్నావు, యేసయ్యా నువ్వు నాలో ఉన్నావు, నా చుట్టూ ఉన్నావు, నా పైన నా క్రింద, నాకు బలం దయచేయి. బలం ఎట్లా అంటే 92వ కీర్తన 10వ వచనం చెప్పుకుంటా, ప్రభు నీవు నాకు అడవి ఎద్దునకిచ్చిన బలాన్ని ఇచ్చావు, తెలిసిపోతుందండి. నన్ను క్రొత్త తైలంతో అభిషేకించావు. ఈరోజు మా 3 గంటల ప్రార్థనలో కాన్ఫరెన్స్ కాల్లో ఇదే వాక్యం ధ్యానించుకున్నాం. పక్షిరాజుకి ఇచ్చిన బలం, యెషయా 40:31. మీరు ఇవన్నీ కొటేషన్స్ రాసుకోండి, నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకోనండి. యెషయా 40:31 నేను కూడా చెప్పుకుంటాను. ప్రభుని నమ్మిన వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతారు, అలసట లేకుండా పరిగెత్తుతారు, బడలిక లేక నడక సాగిస్తారు. మనం పక్షిరాజు లాగా పైకి ఎగరాలన్నమాట. పక్షిరాజు కన్నులు ఎప్పుడు కూడా సూర్యుని వైపు ఉంటాయన్నమాట. మన హృదయం కూడా, మన హృదయ నేత్రాలు కూడా నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు మీద ఉండి మనం కూడా పైకి ఎగరాలి. దేని విషయంలో పైకి ఎగరాలి? యేసుక్రీస్తు అంతటా తిరుగుచు అందరికీ మేలు చేశాడు. అపోస్తల కార్యాలు 10:38 అన్నమాట. మనం కూడా మేలు చేయటంలో పైకి ఎగరాలి. నీతిగా జీవించడంలో, పరిశుద్ధతలో యేసు ప్రభులాగా పర్వతాన్ని ఎక్కినట్లుగా మన ఆత్మీయ జీవితం ఉండాలన్నమాట. ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి కదా, ఈ సంవత్సరం బైబిల్ సంవత్సరంగా ప్రకటించుకొని అందులో ఉన్న వాక్యాలు పలుకుతూ ఉండండి. అందులో ఎంత శక్తి ఉందో వాక్యంలో అది జరుగుతుందన్నమాట. వెలుగు కలుగును గాక అంటే వెలుగు వచ్చేసింది. లాజరు వెలుపలికి రా అంటే వెలుపలికి వచ్చేసాడు కదండి. మరి పేతురు కూడా పుట్టుకుంటివాన్ని నువ్వు లేచి నడువు యేసుక్రీస్తు నామంలో అంటే లేచి నడిచాడు కదండి. అలా ఉండాలన్నమాట. నీకు స్వస్థత కలుగును గాక. ఓ స్త్రీ, నీకు ఈ రోగం నుంచి విముక్తి కలిగినది అనగానే ఆమెకి విముక్తి కలుగుతుంది. లూకా 13:12 అన్నమాట. మీకు ఆరోగ్యం కావాలంటే, మా హస్బెండ్ కూడా ఉదయం లేచినప్పుడు ప్రభువా నాకు ఆరోగ్యం కావాలి అని అన్నారనమాట. నాకు తెలియకుండా నా నోట్లోంచి ఏమొచ్చిందంటే, మీకు ఆరోగ్యం కావాలంటే హీలింగ్ స్క్రిప్చర్స్ అన్నీ చదవండి. బైబిల్లో యేసు ప్రభు ఎవరెవరికి స్వస్థత చేశాడో అవన్నీ టిక్ చేసుకొని చదవండి. ఒక అర్ధగంట చదవండి. మత్తయి సువార్త 8 తీసుకొని చదవండి. అక్కడ
యేసు ప్రభు దగ్గర వచ్చి అంటాడు కుష్ఠరోగి, ప్రభు నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరచు, శుద్ధించేయి. అప్పుడు ప్రభు అంటారు, నాకు ఇష్టమే నీకు శుద్ధి కలుగునుగా. కానీ ఆయనను తాకి స్వస్థపరుస్తారు. ఇప్పుడు మీరు కూడా అలాగే అడగండి, అప్పుడు మీతో కూడా అలాగే అంటారు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నారు, నాకు ఇష్టమే బిడ్డ, నీకు స్వస్థత కలుగునుగాక అని ఇలా తాకి స్వస్థపరుస్తారు. శతాధిపతి అంటాడు, మీరు ఒక్క మాట పలికితే చాలు నా సేవకునికి స్వస్థత. ఒక్క మాట, దేవుని మాట, ఒక్క మాట స్వస్థతనిస్తుంది. నీవు విశ్వసించినట్లు నీకు జరుగునుగాక. అలాగే పేతురు అత్తమ్మకి జ్వరం, యేసుప్రభు ఆమెను తాకగానే జ్వరం ఆమెని వదిలి వెళ్ళిపోతుందన్నమాట. అలాగే అది చదువుకొని నేనే పేతురు అత్త, ప్రభు నన్ను తాకండి అని మీరు ప్రార్థించాలి. ఆమెకి స్వస్థత అయిన తర్వాత లేచి యేసు ప్రభుకి సేవ చేస్తుందండి. ఈ సంవత్సరం అయినా మనం యేసు ప్రభుకి సేవ చేద్దాం. నాతో ప్రభు మాట్లాడిన మాటలు అన్నమాట మీతో నేను పంచుకుంటున్నా. యోహాను సువార్త 21:15 యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతూ అంటారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? అవును ప్రభా, నేను ప్రేమిస్తున్నా, నీకు తెలుసు. అయితే నా గొర్రెలు మేయిపో. మళ్ళా అడుగుతారు, నన్ను ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభా, అయితే నా గొర్రెలు మేయిపు. నా గొర్రెలు అంటే దేవుని బిడ్డలు దేంతో మేపాలి? దేవుని యొక్క వాక్యంతో అన్నమాట. యేసు ప్రభుని ప్రేమిస్తున్నానంటే మనం చేయవలసింది ఏంటంటే, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, మన ఊర్లో ఉన్న వాళ్ళకి, ఎక్కడ ఉన్నా సరే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి చెప్పాలండి. ఆ వాక్యం విన్నప్పుడు, వాక్యమే యేసు ప్రభు, తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యం కనుక విన్న వాళ్ళ లోపలికి వాక్యం వెళ్ళి వాళ్ళకి స్వస్థత కలుగుతుందండి. స్వస్థతే కాదు, ఒకరోజు వాళ్ళు రక్షణలోకి వస్తారు. ప్రతి వ్యక్తిని యేసు ప్రభుతో కనెక్ట్ చేయాలి. ఎలక్ట్రీషియన్ ఎట్లా వైర్ ప్లగ్లో పెడతాడా, అప్పుడు పవర్ వస్తుంది కదా, అలాగే మనం కూడా ప్రభుతో కనెక్ట్ చేయాలంటే వాక్యంతో కనెక్ట్ చేయాలి. వాక్యం లోపలికి వెళ్తూ ఉంటే మనలోనికి శక్తి వెళ్తుందన్నమాట. దీన్ని మీరు గ్రహించాలి. కుటుంబాల గురించి కూడా మీరు ఏమని ప్రార్థించుకోవాలి. ఈరోజు కూడా మా స్కూల్ టీచర్ వాళ్ళ తమ్ముడు పెళ్ళి అనమాట, కాడిచ్చి వెళ్ళారు. సో నేను వాళ్ళకి బైబిల్ ఇచ్చానమాట, పెళ్ళి కొడుకి పెళ్ళి కూతురికి చదువుకోమని చెప్పి. అక్కడ 23వ కీర్తన దగ్గర ఒక మార్కర్ ప్రామిస్ కార్డ్ పెట్టి కీర్తన 23, 51, 91, 121, 128 చదువుకోండి. 128 పడక మీద ఆ చేతులు పట్టుకొని తప్పకుండా మీరు చదువుకోవాలి. తర్వాత మత్తయి సువార్త దగ్గర ఇంకోటి పెట్టి మత్తయి 5, 6, 7 అధ్యాయాలు ముఖ్యమైనవి చదువుకోండి, పాటించండి, రోజు కొంచెం చదువుకోండి అని ఇస్తాను అన్నమాట. ఈరోజే పెళ్ళి. సో నేనేమని ప్రార్థిస్తానంటే, వాళ్ళు పైన వాక్యం కూడా ఏం పెట్టారంటే మత్తయి 19:6 అండి. దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరాదు, వారు భిన్న శరీరాలు కాక ఏక శరీరులై ఉంటారు. ఏక శరీరం అంటే ముందు ఏక ఆత్మ, ఆ తర్వాత ఏక మనస్సు, ఒకే మనస్సు, ఒకే ఆత్మ, ఒకే హృదయం, ఒకే శరీరం అన్నమాట. వాళ్ళు చివరి వరకు, వృద్ధాప్యం వరకు కలిసి ఉండాలి. 128వ కీర్తన, దంపతులు ప్రతిరోజు మీరు కుటుంబ ప్రార్థనలో చేతులు పట్టుకొని ప్రార్థన చేయాలి. నీ భార్య నీ లోగిట ఫలించిన ద్రాక్ష తీగలాగా ఉంటుంది. నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఓలీవ్ పిలకల వలె ఒప్పుదురు. ప్రభు సియోన్ నుంచి మిమ్మల్ని దీవించుదురుగాక. మీరు మీ బిడ్డల్ని కన్నులారా చూతురుగాక. మీ బిడ్డల్ని ఎత్తుకొని ఆశీర్వదించాలి. మీకు సమాధానం ఉండును. యేసు ప్రభు మీ ఇంట్లో ఉండి మంచి కాపరిగా ఉండి మీకు సమాధానం దయచేదురుగాక. మన పిల్లల్ని చూడాలి. మన పిల్లలు మన భోజన బల్ల చుట్టూ ఓలీవ్ పిలకల వలె ఒప్పుదురు. ఓలీవ్ పిలకలు ఏంటంటే ఎప్పుడూ అభివృద్ధి అండి. ఓలీవ చెట్లకి మరణం ఉండదండి. అక్కడ ఓలీవ కొండ మీద గెస్సెమనే తోటలో పేతురు ఈ చెట్టుకే ఆనుకొని నిద్రపోయాడు అని అప్పుడు గైడ్ మాకు చెప్పారు. 2000 సంవత్సరాల నాటి ఓలివ చెట్లు కూడా ఇంకా ఉన్నాయన్నమాట. ఎప్పుడు అవి పచ్చగా ఎదుగుతూ కాయలు కాస్తూ ఉంటాయన్నమాట.
మరి ఆ కాయలు ఎంతో మంచిదండి. అక్కడ ఓలివ నూనె వాడతారు. అన్నిట్లలో కూడా వాళ్ళు ఓలివ నూనె వాడతారు. ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. ఇంకా దావీదు అంటాడు 52వ కీర్తన 8వ వచనంలో, నేను దేవుని మందిరంలో నాటబడిన ఓలివ చెట్టు వలె ఉన్నాను. నిజంగా కూడా యెరూషలేంలో దేవుని దేవాలయం దగ్గర, సొలొమోను కట్టిన దేవాలయం అంటే అంతకుముందు గుడారం ఉండేదండి, దావీదు గుడారం. ఆయన ప్యాలెస్ కూడా అక్కడికి దగ్గరలోనే ఉంటుంది. దేవుని ఆలయంలో చెట్లు ఉన్నాయనుకోండి, మరి చక్కగా ఆ చెట్లకు నీళ్లు పోస్తారు, ఎరువు వేస్తారు, కత్తిరిస్తారు. తోటమాలి కదా, దేవుడే మన తోటమాలి. మనల్ని కత్తిరిస్తారు, సరి చేస్తారు, ఫలించేలాగా చేస్తారు. ఈ మాట నేను ఎప్పుడు చెప్పుకుంటానండి. నా పిల్లలకి చెప్తాను. నా పిల్లలు దేవుని మందిరంలో నాటబడిన ఓలివ మొక్కల వలె ఉందురుగాక. వాళ్ళు వృద్ధాప్యంలో కూడా కాయలు కాస్తూ వాళ్ళు ఫలించుదురుగాక. 92వ కీర్తన 13లో ఉంటుందన్నమాట. నీతిమంతులు ఖర్జూరంలాగా వృద్ధి చెందుతారు. వృద్ధాప్యంలో కూడా వాళ్ళు కాయలు కాస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఫలిస్తూనే ఉంటారన్నమాట. అలా మనం నోటితో దేవుని మాటలు చెప్పాలి. ఎలీషా ప్రవక్తని ఒకసారి చూద్దామండి. మీరు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం చదవాలి. ఇప్పుడు మీరు ఎలీషా ప్రవక్తలాగా ఉండాలి. ఈ సంవత్సరం ప్రభు నాతో అదే చెప్తున్నారు. నన్ను దీవించు అని మాట్లాడకుండా దేవుని వాక్యం నోటితో పలుకుతూ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ అందరికీ ఒక ఆశీర్వాదకరంగా ఉండండి. ఇప్పటి వరకు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించారు. అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు హీ గేవ్ 2-fold బ్లెస్సింగ్స్ అన్నమాట. అబ్రహాం, ఐ విల్ బ్లెస్ యూ అండ్ యూ షల్ బి ఏ బ్లెస్సింగ్. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అందరికీ ఆశీర్వాదకరంగా మారుస్తాను. మీరు ఇప్పుడు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒక ఎలీషా ప్రవక్తలాగా అన్నమాట. అక్కడ 4వ అధ్యాయంలో ఎలీషా ప్రవక్త మీరు చూస్తే ఒక విధవరాలు వస్తుందండి. 2 కొడుకులు కూడా ఉంటారు. ఆమె భర్త కూడా చనిపోతాడు. ఎలీషా దగ్గర ఉన్న ప్రవక్తలు అన్నమాట. ఆ ప్రవక్తల్లో ఈయన కూడా ఒకరు. ఆమె వచ్చి చెప్తుంది, అయ్యా నా భర్త కూడా మీ దగ్గర స్టూడెంట్గా, మీ ప్రవక్తల్లో మీ శిష్యులు ఒకడుగా ఉన్నాడు, ఇప్పుడు చనిపోయాడు, అప్పు చేసి చనిపోయాడు. అప్పులో వాళ్ళు వచ్చి నీ పిల్లల్ని తీసుకెళ్తాము, మీ ఆయన అప్పు తీసుకున్నాడు అంటున్నారు. నీ దగ్గర ఏముందమ్మా అంటే, ఏముందయ్యా, దుత్తలో కొంచెం నూనె ఉంది అంటే, పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి ఖాళీ కుండలు తెచ్చుకొని ఆ నూనె, ఆ దుత్తలో ఉన్న నూనె ఖాళీ కుండల్లో పోయి, ఈ కొంచెం నూనె అన్ని ఖాళీ కుండలు ఎలా అనకుండా విశ్వాసంతో వెళ్తుంది. అలాగే పోయడం ప్రారంభిస్తే నూనె పెరగడం ప్రారంభిస్తుంది. దేవుని మాట మనం విన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయండి. ఈ సంవత్సరం అంతా అద్భుతాల సంవత్సరంగా ఉండునుగాక. మనకి అద్భుతంగా దేవుడు మరి గృహాల్ని కట్టించి ఇచ్చునుగాక. ఈ సంవత్సరం ప్రభు నాతో ఏం చెప్తున్నారంటే, దేవుని సేవ నమ్మకంగా చేసే వాళ్ళకి సొంత గృహాలని ఇస్తారు. నిన్ననే మా ఇంటికి ఒక పాస్టర్ అమ్మ వచ్చారండి. అప్పుడప్పుడు మేము కలిసి ప్రార్థన చేసుకుంటాం అన్నమాట. అప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, ప్రేయర్ చేయండి. ఒక కారు కూడా కావాలి అంటే తప్పకుండా మీకు ఈ సంవత్సరం ఇల్లు ఇస్తారు, కారు కూడా ఇస్తారు. ఎందుకంటే 3 పిల్లలు మరి సేవ కొరకు వాళ్ళు అనేక జిల్లాలకు వెళ్తారనమాట. సో ఆ కారు ఉన్నప్పుడు చాలా ఈజీ. తర్వాత నమ్మకంగా ఎన్నో సంవత్సరాల నుంచి పని చేసేవాళ్ళు, చిన్న కెమెరామ్యాన్ కావచ్చు, ఉపదేశ్ కావచ్చు, ఏదైనా నమ్మకంగా దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులకి ఈ సంవత్సరం అద్భుతమైన రీతిలో ప్రభువు గృహాల్ని కట్టించి ఇస్తా అని చెప్తున్నారండి. ఇల్లు కట్టించి ఇస్తాను అని చెప్తున్నారనమాట. దైవజనులు ఎవరెవరు నమ్మకంగా ఉన్నారో వాళ్ళందరికీ అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళు ఊహించనంత అద్భుతాలు వాళ్ళ కుటుంబంలో జరుగుతాయి అన్నమాట. ఆర్థికంగా సమృద్ధి, తర్వాత అభిషేకం కూడా దేవుడు ఇస్తారనమాట. అయితే చూడండి, ఇక్కడ నూనె పెరుగుతూ ఉంది కదా, ఆ తర్వాత మరి ఆ నూనె అమ్ముకొని అప్పులు తీర్చుకొని సుఖంగా ఉండండి అంటే అలా ఉంటారండి. తర్వాత 4:16 అండి నేను చెప్పాలనుకున్నది. అసలు షూనేం ఆయన వెళ్ళినప్పుడు అక్కడ షూనేంలో ఒక ధనవంతురాలు, ఆమె పేరు చెప్పలేదండి,
ఆమె ఎలీషాని అడుగుతుందనమాట, వాక్యం బోధించిన తర్వాత మా ఇంటికి వచ్చి భోంచేయండి అని. అప్పుడు ఆయన వచ్చి భోంచేస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళ ఆయనతో చెప్తుంది, అయ్యా ఈయన చాలా పరిశుద్ధుడు, మరి ఈయన మన ఊరికి వచ్చి వాక్యం బోధించినప్పుడు ఆయన విశ్రాంతి తీసుకోవడానికి మన ఇంటి పైన ఒక గది కట్టిద్దామా. వాళ్ళ హస్బెండ్ ఒప్పుకుంటారండి, ఒప్పుకొని కట్టిస్తారనమాట. అప్పుడు భోంచేసిన తర్వాత ఆమె చెప్తుంది, మీకోసం గది సిద్ధంగా ఉంది, అయ్యగారు మీరు పైన వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఎలీషా వెళ్తాడు. ప్రక్కన గెహాజీ కూడా ఉంటాడు, సేవకుడు అనమాట. గదిలోకి వెళ్ళేసరికి చక్కగా బల్ల, కుర్చీ, దీపము, మరి మంచము, ఇంకా అన్నీ కూడా అరేంజ్ చేసి ఉంటాయి. నీళ్ళు, చెంబులో నీళ్లు పెడతారు. అప్పుడు అబ్బాయి ఎంత శ్రద్ధ తీసుకున్నారు మన గురించి, మనం కూడా ఆమెకి ఏదైనా ఉపకారం చేస్తే బాగుంటుంది గెహాజీ అని ఆమెని పిలుస్తావా పైకి అంటే పైకి వచ్చి నిలబడుతుంది దూరం. అమ్మ రాజు దగ్గర ఏదైనా రికమెండేషన్ చేయాలని. ఎలీషా ఏంటంటే రాజులతో చాలా క్లోజ్ ఉంటాడండి, రాజులు కూడా ఆయన చెప్పినట్లు చేస్తారనమాట. అంటే ఏం లేదయ్యా మా బంధువులు ఉన్నారు, అన్నీ చూసుకుంటారు, ఏం అవసరం లేదు. అప్పుడు గెహాజీ అంటాడు సేవకుడు, అయ్యా ఆమెకి పిల్లలు లేరు, ఆమె భర్త కూడా చాలా వృద్ధుడు. వెంటనే దేవుని ఆత్మ మాట్లాడుతుందన్నమాట, అమ్మ వచ్చే ఏడాది నాటికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు. ఆమె అంటుంది, అయ్యా నువ్వు దైవజనుడు, అబద్ధం ఆడకూడదని. కానీ సరిగ్గా ఎలీషా చెప్పిన సమయానికి ఆమె కౌగిట్లో కుమారుడు ఉంటాడనమాట. అది మీకేం గుర్తు రావాలంటే ఆదికాండం 18లో అబ్రహాము మరి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ముగ్గురు వీళ్ళ గుడారంలోకి వస్తారు. దేవుడు దేవదూతలు అన్నమాట, త్రియేక దేవుడు అని అంటారు. అక్కడ నిజంగా సెయింట్ హెలీనా ఎక్కడైతే మరి అబ్రహాం వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడో అక్కడ త్రియేక దేవుని దేవాలయం కూడా ఆమె కట్టిస్తుంది అనమాట. ఇప్పటికి కూడా ఉంది అది మమ్రేలో. అయితే ఇంకా లోపలికి వచ్చేసి దేవుడు అంటారు, వచ్చేడాది నాటికి నీ భార్య సారా కొడుకు పుడతాడు. ఆమె నవ్వుతుంది, కానీ ఎందుకు నవ్వింది సారా, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? నేను నవ్వలేదంటుంది భయం వేసి. కానీ ఆదికాండం 21 చదివితే సరిగ్గా దేవుడు చెప్పిన సమయానికి సారాకి కొడుకు పుట్టాడు. దేవుడు ఏది చెప్పాడో ఎలీషా అదే మాట్లాడాడండి. మనం కూడా దేవుని మాటలు మాట్లాడాలి. మీకు దేవుడు అన్నీ ఇస్తారు, నేను చెప్తున్నాను. ఫిలిప్పి 4:13లో నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తం చేయగలను. చెప్పుకోనండి, నేను చెయ్యగలను. అప్పుడు ఆ శక్తి ఆయన విడుదల చేస్తారనమాట. నేను అలాగే చెప్పుకుంటాను, నేను చెయ్యగలను, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా. క్రీస్తు నాలో ఉన్నారు, ఆయన పని చేస్తారు, నేను కాదు. ఫిలిప్పి 4:19లో పౌలు అంటాడు, యేసుక్రీస్తు నందలి నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ అవసరాలన్నీ తీర్చునుగాక. మనం ఈ మాటలు చెప్పుకుంటూ ఉండాలన్నమాట. ద్వితీయోపదేశకాండం 28లో కూడా చాలా వాగ్దానాలు ఈ లోక సంబంధమైన ఉంటాయండి. నేను తలగా ఉంటాను, తోకగా ఉండను, ఒకరికి అప్పిస్తాను, అప్పు తీసుకోను, ప్రభు నేను చేసే పనులన్నీ ఆశీర్వదిస్తారు, నేను బయట అడుగు పెడితే ఆశీర్వదించబడతాను, లోపల అడుగు పెడితే ఆశీర్వదించబడతాను. ఈ వాగ్దానాలు ఉంటాయి. కానీ మనం పరిశుద్ధ ఆత్మని గురించిన వాగ్దానాలు పట్టుకోవాలండి. యోవేలు 2:28 అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మని కుమరిస్తాను, మీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు, మీ యువకులు దర్శనాలు కాంచుతారు, మీ ముదుసలులు కలలు కంటారు. నా బిడ్డలు, నా పుత్రికలు ప్రభా నీ సందేశాన్ని చెప్పాలి. ముదుసలులు అవుతే వాళ్ళు నిద్రపోయినప్పుడు కలలో వాళ్ళకి మీరు కనపడండి, పరలోకాన్ని చూపించండి. పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు శక్తిని పొందుతారు. అపోస్తుల కార్యాలు 1:8, అపోస్తుల కార్యాలు 2:1-5 బలంగా వీచే పరిశుద్ధాత్మ గాలి వచ్చింది, నన్ను తాకింది, మా దేశంలో ప్రవహిస్తుంది, మా ఇంటిలోనికి వచ్చేస్తూ ఉంది గాలి, పరిశుద్ధాత్మ గాలి వీస్తుంది, అగ్ని నాలుకలు మా మీద ఉన్నాయి, మాలోనికి పరిశుద్ధాత్మ వెళ్ళారు, పరిశుద్ధాత్మ నాలుక నా నాలుకతో కలిసి ఆయన దేవుని స్తుతిస్తున్నారు. రీక మామ షాకు లీకరమర అందరి నన్ను విశ్వసించు అని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. యోహాను 7:38 కరుణా నది, ఆశీర్వాదాలు, మీ నోరు
ఆశీర్వాదాల నోరుగా ఉండాలండి. మై మౌత్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్, పీస్ టు యూ, గుడ్ హెల్త్ టు యూ. దేవుడు మీకు అద్భుతాలు చేయనుగాక, మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇచ్చుదురుగాక, దేవదూతలు మీ ఇంట్లో ఉందురుగాక, దేవుని సన్నిధి మీకు ముందుగా వెళ్ళునుగాక, మీ కుటుంబంలో ప్రేమ, సమాధానం, ఐక్యత ఉండునుగాక, మీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచునుగాక, మీ కోరిక దేవుడు తీర్చునుగాక, మీరు దేవునికి అమూల్యమైన బిడ్డగా ఉందురుగాక, మీరు ఎప్పుడూ కూడా విజయవంతులైన బిడ్డలుగా ఉందురుగాక. అలా అని మీరు చెప్పుకోవాలండి. ఇర్మియా 1:9 దేవుడు ఇర్మియాతో చెప్తున్నారు, నా మాటలు నీ నోట పెడుతున్నాను, నేను నీకు అధికారం ఇస్తున్నాను. దేవుని మాటలే మీ నోట్లో ఉండాలండి, సైతాన్ మాటలు ఉండకూడదు. అందరికీ మేలు కలిగేటట్లుగా మీరు ఈ నాలుకతో దేవుని వాక్యాలు పలకండి. మీరు ఏది పలుకుతారో దేవుని మాట, మీకు విశ్వాసం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి, అది జరుగుతుందండి. మీరు విశ్వసించండి. మానవుడు హృదయంలో ఒప్పుకొని నోటితో విశ్వసించి దాన్ని పొందుతాడు. రోమా 10:10 అన్నమాట. ఈ సంవత్సరం మీ నాలుకని దేవుడు అభిషేకించుదురుగాక. దేవుని మాటలే మీ నాలుకలోంచి నదిలాగా వచ్చునుగాక. మీ కన్నులు పరలోకాన్ని దర్శించునుగాక. మీ దేహం దేవుని ఆలయం, మీ హృదయం నిండా దేవుని యొక్క వాక్యం. యోసేపు కొట్లు తెరిచి ధాన్యాన్ని పంచినట్లుగా మీ హృదయంలో వాక్యం అనే ధాన్యం దాచబడి, అది ఆ హృదయాన్ని తెరిచి ఆ వాక్యం ఒక నదిలాగా మీ నోటి నుంచి ప్రవహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ఇర్మియాతో మీరు చెప్పారు 1:9, ఇర్మియా, నా నోట నీ పలుకులు పెడుతున్నాను. ఈరోజు నేను నీకు రాజ్యముల మీద అధికారాన్ని ఇస్తున్నాను. కూలద్రోయడానికి, పెళ్ళగించడానికి, పడగొట్టుటకు, నాటుటకు, పునర్నిర్మించుటకు. ప్రభా, మనిషి నాలుకలో జీవము మరణము మనిషి నాలుకలో ఉంది. మనిషి తన నాలుకను ఎలా వాడుకుంటాడో ఆయన జీవితం అలాగే ఉంటుంది అని సామెతలు 18:20 మీరు చెప్పారు. మా నాలుక మీ నాలుకగా ఉండాలి ప్రభా. మీరు ఎలా ఆశీర్వదించారు దేవా, యేసయ్య మీరు ఎలా ఆశీర్వదించారు. నీకు స్వస్థత కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక. జక్కయ్య, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చినది అని. నా ప్రియమిత్రుడా, నీకు సర్వదా శుభమగునుగాక. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లి ఆరోగ్యముగా సుఖముగా ఉందువుగాక. ఈ వాగ్దానాలన్నీ బిడ్డలకి నెరవేర్చండి ప్రభా. బిడ్డల నాలుకలు ఆశీర్వదించే నాలుకలుగా ఉండునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పటి నుంచి బైబిల్ తెరిచి పెట్టుకొని దేవుని వాక్యాల్ని ప్రకటించండి. మీరు ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించండి. God bless you. Have a blessed day.